తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి ఉత్తర ముఖద్వారం ద్వారా స్వామి దర్శించుకోవాలని చెప్పి వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు మరి తిరుపతికి రావడం జరిగింది. సో ఈ క్రమంలో 6 మంది భక్తులు చనిపోవడం జరిగింది. కొంతమందికి 20 మందికి పైగా గాయాలు కూడా అయిన పరిస్థితి ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో. ఏదైతే గోవిందనామ స్మరణతో మారుమోగాల్సినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మృత్యుఘోష అంటారు కదా, ఆ రకంగా ఆర్ధనాదాలతో కాపాడండి కాపాడండి అంటూ పిల్లలు పెద్దలు చిన్నలు అందరూ కూడా మరి అట్లా ఏడుస్తూ సహాయం కోరుతున్నటువంటి పరిస్థితి ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో. మరి ఈ పాపం ఎవరిది? ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటి అనేది మనం కనుక ఒకసారి పరిశీలిస్తే, ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఖచ్చితంగా మరి వచ్చేటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది. కానీ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయలేదు అక్కడ. సో చాలామంది చాలా రకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఆ కారణాలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే కనుక, ఏదైతే ఒక్కసారిగా వదలడం, భక్తులను ఒకటేసారిగా వదలడం, ఉదయం 6 గంటల నుంచి ఏదైతే వీళ్ళు 1,00,000కు పైగా టికెట్లు జారీ చేస్తామని చెప్పినటువంటి క్రమంలో ఉదయం 6 గంటల నుంచి భక్తులంతా కూడా, అంటే 8వ తారీఖు ఉదయం 6 గంటల వరకు భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి చేరుకుంటున్నారు వరుసగా ఈ టికెట్లు జారీ చేస్తారనే ఉద్దేశంతో. అంటే 9:30, 10 గంటల వరకు మొత్తం ఆ క్యూ లైన్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. అక్కడ ఫుల్ అయిన తర్వాత 10:30, 11 ఆ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా వచ్చి పరిశీలించడం జరిగింది టీటీడీ అధికారులు. మరి పరిశీలించారు కానీ అది నామకవాస్తి మాత్రమే అంటారు కదా, ఆ రకంగా వచ్చి చూడడం వెళ్ళిపోవడం. తర్వాత 11:30 ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా గొడవకు దిగారు. మాకు వాటర్ ఏది, ఆహారం ఏది, ఇవన్నీ ఏవి లేదని చెప్పి గొడవకు దిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కొన్ని గంటల తర్వాత వాళ్ళకు కొంతమందికి ఆహారం అనేది, కొంతమందికి నీళ్ళన్నీ, కొంతమందికి ఇట్లా సగం సగం అనమాట. పూర్తి స్థాయిలో భక్తులకు వాళ్ళు ఆహారం కానీ నీళ్ళు కానీ అందించలేకపోయారు. సో ఆ కోపం వాళ్ళలో అట్లాగే ఉండిపోయింది. ఎప్పుడెప్పుడు వదులుతారా అనేటువంటి క్రమంలో మరి మొత్తం ఒకటేసారి వదలడం, ఆ తొక్కిసలాటలో ఒకరి మీద ఒకరు పడడం, ఆ రకంగా 6 మంది ప్రాణాలు కోల్పోవడం, 20 మందికి గాయాలు కావడం, కొంతమంది చేతులు కాళ్ళు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా భద్రతా వైఫల్యం, ఖచ్చితంగా ఈ భద్రతకు సంబంధించి వచ్చేటటువంటి రద్దీకి సంబంధించి టీటీడీ అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కానీ ఒక డీజీపీ, అదేవిధంగా ఆర్డీఓ, అదేవిధంగా ఎంఆర్ఓ వీళ్ళందరి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బృందం అనేటువంటిది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో. ముఖ్యంగా ఈ టీటీడీ దేవస్థానంలో ఖచ్చితంగా ఇది ఉండి తీరాల్సింది. ఎందుకంటే భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి. సో ముఖ్యంగా ఇలాంటి సమయంలో, వైకుంఠ ఏకాదశి సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి క్రమంలో ఇంకా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. సో ఆ రకంగా ప్రత్యేకమైనటువంటి బృందం ఎక్కడ ఉందనేటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆ ప్రత్యేక బృందం ఉండి ఈ టీటీడీ అధికారులు వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి ఆ పెరుగుతున్న రద్దీని బట్టి వాళ్ళ క్యూ లైన్లకు వదలడం, కంపార్ట్మెంట్లకు వదలడం, వాళ్ళని పంపించేటువంటి కార్యక్రమం అంటే ఎక్కువగా ఒత్తిడి లేకుండా ఉండేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత వారి పైన ఉంటుంది. కానీ మరి ఇక్కడ బృందాలు లేవు, పర్యవేక్షణ లేదు, ఏం లేదు, అన్ని కరువు అయిపోయినాయి. సో మరి అన్ని కరువు అయిపోయినప్పుడు ఏంటి, అందరినీ ఒక పశువులను కదా ఒక దొడ్లో వేస్తారు కదా, వేసి గేట్ వేసేస్తారు కదా, ఆ రకంగా ప్రజలందరూ వచ్చిన భక్తులందరూ అందులో వేసేసి ఒక్కసారిగా వదలడం వల్లే ఈ ఘటన జరగడానికి కారణం. అదే ముందే గనక చర్యలు తీసుకొని ఉంటే, మరి అదేవిధంగా టికెట్లు జారీ చేసేటువంటి కార్యక్రమం చేపట్టేటప్పుడు ఇప్పుడు టెక్నాలజీ ఉంది మనకు. ఈ టెక్నాలజీని ఎందుకు వాడుకోలేదనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతూ ఉంది. టెక్నాలజీ ద్వారా ఆన్లైన్లో టికెట్, ఎట్లాగో ఆన్లైన్ టికెట్లు వీళ్ళు వదులుతారు. సో ఆ రకంగా కొన్ని ఆన్లైన్లో పెట్టి, కొన్ని ఇక్కడ తిరుపతికి వచ్చినటువంటి ఆ భక్తులకు అక్కడ కొన్ని ఏర్పాట్లు చేసి ఆ రకంగా భక్తులు కనుక ఇచ్చి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చేవి కాదు కదా. కానీ ఆ రకంగా వీళ్ళు చేయలేదు. టెక్నాలజీ అంటారు కదా, టెక్నాలజీని ఇంకా వాడుకోలేదు వీళ్ళు. మరి కొత్త పాలక మండలి కొత్త నిర్ణయాలు అని చెప్పారు, గతంలో జరిగినటువంటి తప్పులు జరగవని చెప్పారు, భక్తుల మనోభావాలు దెబ్బతినవని చెప్పారు, ప్రతి ఒక్కరికి దర్శనం కలుగుతుంది, అది కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అని చెప్పారు. మరి ఆ దిశగా ఎక్కడ కూడా వీళ్ళు ఆలోచన చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. ఇప్పటికే 4-5 సార్లు వీళ్ళు పాలక మండలి అంతా కూడా ఒక కమిటీ మరి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది, సమీక్షలు నిర్వహించారు. మరి ఇంతకుముందు చర్చ జరిగినట్టు బిస్కెట్లు, సమోసాలు, ఛాయ్ తాగిపోతూ ఉన్నారు. కానీ మరి వీటికి సంబంధించి ఎక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఎక్కడ వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్న ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు. సో అదేవిధంగా అసలు ఎలా జరగాలి ఇది, ఈ టికెట్ల ఏర్పాటు అనేది ఎలా జరగాలి? గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 లక్షల టోకన్లు జారీ చేయడం జరిగింది. వాటిని ఏ రకంగా చేశారంటే వీళ్ళు రోజుకి 20,000 టికెట్లు జారీ చేశారు 10 రోజుల పాటు వరుసగా. ఆ రకంగా 2 లక్షల టికెట్లు, తర్వాత మిగతా 5 లక్షల టికెట్లు 50,000 చొప్పున రిలీజ్ చేస్తూ వచ్చారు. సో అంటే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఇస్తూ వచ్చారు. 24 గంటల ముందు క్యూ లైన్లకు వదలడం, ఆ రద్దీని బట్టి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ భక్తులని మిగతా కంపార్ట్మెంట్లకు పంపడం కానీ,
రద్దీ ఒత్తిడి లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఆహారం అందించే విషయం కానీ నీళ్ళు అందించే విషయం కానీ అట్లా తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు అప్పుడు సమర్థవంతంగా మరి వైకుంఠ ఏకాదశిని పూర్తి చేయగలిగారు. గతంలో కూడా అనేక సార్లు ఇప్పుడు జగన్మోహన్ అయ్యామనే కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పాలక మండలీలు కానీ ఇవన్నీ కూడా అంతే సమర్థవంతంగా నిర్వర్తించారు వాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు ఫెయిల్యూర్ అయిందంటే మరి ఇంతకు మించినటువంటి భక్తులు కూడా గతంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఇప్పుడు ఎందుకు ఈ రకంగా ఫెయిల్యూర్ అయిందంటే ఖచ్చితంగా అధికారుల వైఫల్యం అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఏదైతే ఉదయం 5 గంటలకు ఇవ్వాల్సినటువంటి టోకెన్లు మరి 8వ తారీఖు 9 గంటలకు ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పారనేటువంటిది అర్థం కాదు. చాలామంది భక్తులు అదే చెప్తా ఉన్నారు, సడన్గా వదిలేశారని చెప్పి. అదేదో ముందు నుంచే కొద్ది కొద్దిగా వచ్చిన భక్తులను వచ్చినట్టుగా పంపించేసింటే కనుక అసలు ఈ సమస్యనే వచ్చి ఉండేది కాదు, ఇంత రద్దీ ఉండేది కాదు. మరి ఎందుకని అంతమందిని ఆపి ఒకటేసారి వదిలేరని తెలీదు. ఆ వదిలినటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీరు వీడియోలన్నీ గమనించండి, చాలా మీడియాలో వస్తున్నాయి, చాలా ఛానల్స్లో వస్తూ ఉన్నాయి కదా. ఆ నిజంగా పశువుల కన్నా దారుణమైపోయింది పాపం. ఆ రకంగా పోలీసులు గుంజి యువతలకు పడేస్తూ ఉంటే, వాళ్ళు కింద పడతా ఉంటే, వాళ్ళ మీద వేరే వాళ్ళు పడిపోతూ ఉంటే, అది పడుతుంటే కూడా కనీసం చూడనటువంటి పరిస్థితి ఉంది. అందుకే మహిళలు చాలామంది చెప్పారు అక్కడ. పోలీసులు కొంతమంది సహాయం అందించినటువంటి మాట వాస్తవమే, కానీ మరి కొంతమంది దుర్మార్గంగా వ్యవహరించారని చెప్తా ఉన్నారు. మరి అదే కాకుండా మరి లక్షలాది మంది భక్తులు వస్తారన్నప్పుడు ఖచ్చితంగా ఈ టీటీడీ దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి వాహనాలు కూడా ఏర్పాటు చేయాలి. ఏదైనా సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అంబులెన్సులు కూడా ఇలాంటి వాహనాలను ఆ సర్వీసులను అక్కడ ఉపయోగించుకోవాలి. మరి ఎందుకని ఆ సర్వీసులను వాడలేదు, ఎందుకని మీరు ముందు జాగ్రత్త అక్కడ పెట్టలేదు అనేది అర్థం కాదు. ఎందుకంటే ఆ వాహనాలే ఉంటే కనుక ఈ ఆరుగురు చనిపోయారు, ఇంకా ఏమైనా కొంచెం సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేది. ఎందుకంటే వాళ్ళకి ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి, ఆసుపత్రికి తీసుకువెళ్ళేలోపు కొంత చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా వీళ్ళ వైఫల్యం అనేటువంటిది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. పైగా వీళ్ళు భక్తుల మీద నెట్టేస్తూ ఉన్నారు, భక్తులేదే తప్పు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు దర్శించుకోవాలని వస్తారు, అంతేగాని ఇప్పుడు దర్శించుకోకపోతే ఏమవుతుంది, ఎప్పుడైనా స్వామిని దర్శించుకోవచ్చు అని చెప్పి ఎప్పుడైనా దర్శించుకోవచ్చు, ఎక్కడైనా దర్శించుకోవచ్చు, స్వామి అన్ని చోట్ల స్వామి ఉంటాడు, అది వేరే విషయం. కానీ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి భక్తులపైన నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళది తప్పు లేదా అంటే ఉండొచ్చు, కానీ దానికి కారణం ఏంటి? ఇంత ఒత్తిడి కలగడానికి కారణం ఏంటి? మీరే కదా, మీ వైఫల్యమే కదా, మీ వైఫల్యం ద్వారానే కదా ఇంత ఒకటేసారి తొక్కిసలాట జరిగింది. అదే కనుక 1 by 1 వదిలేసింటే ఈ తొక్కిసలాట ఉండదు కదా, 1 కోటి మంది వచ్చినా కూడా ఈ సమస్య రాదు కదా. సో దాన్ని ఇట్లా ఈ రకంగా ప్రజల మీద నెట్టేస్తూ ఉన్నారు. ఇంకొకటి, గతంలో ఏం చేసేవాళ్ళంటే జగన్మోహన్ డయంలో కానీ ఇంకా గతంలో కానీ సింగిల్ లైన్, ఇప్పుడు లైన్ లేదు ఏం లేదు, ఎట్లా పడితే అట్లా వదిలేస్తే మొత్తం ఆ ప్రవేశ ద్వారాల దగ్గర కానీ, ఈ శ్రీనివాసం దగ్గర కానీ, ఈ పద్మావతి పార్కు దగ్గర కానీ, ఇట్లా ప్రతి చోట కూడా విపరీతమైనటువంటి భక్తులు ఉండిపోయినారు. అక్కడ ఒక పద్ధతి లేదు, ఒక క్యూ లైన్ లేదు, ఏం లేదు, ఒక పర్యవేక్షణ లేదు కొన్ని చోట్ల. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, తొక్కిసలాట జరుగుతుంది ఖచ్చితంగా. మరి వాటిని ఎక్కడ పర్యవేక్షించారు? లేదు. కాబట్టి సింగిల్ లైన్, గతంలో పెట్టినట్టు సింగిల్ లైన్ ఉండి ఉంటే కనుక ఆ సింగిల్ లైన్ పెట్టి వచ్చే భక్తుల రద్దీని బట్టి అక్కడ ఒక ప్రత్యేక బృందాలు ఉండి కొంతమందిని వదిలి అది కొంచెం ఫ్రీ అయిన తర్వాత, ఆ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమందిని వదిలేటువంటి కార్యక్రమం చేయాలి. ఆ రకంగా చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో ఆ రకంగానే చేశారు. సో అప్పుడు ఏ రకంగా చేశారు, వీళ్ళు ఇప్పుడు ఏ రకంగా చేశారు, కాబట్టి వీళ్ళు పూర్తి బాధ్యత. మరి ఇప్పుడు చైర్మన్ కూడా ఏమంటున్నారు, చేసేది ఏమీ లేదంటున్నాడు ఆయన. చేసేది ఏం లేదు, జరిగిపోయింది, చేసేది ఏం లేదు అని అంటున్నాడు. ఇలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి చైర్మన్గా ఉండి సేవలు అందించాలనడం మామూలు విషయం కాదు. సేవలు అందించాలంటే ఒక భక్తి భావంతో చేస్తే ఇలాంటి ఘటనలు జరగవు. అంతేగాని ఎవరి మీద కోపంతో చేస్తే ఇలాంటివే జరుగుతాయి. మీ తప్పిదాల వల్ల, మీరు చేసినటువంటి పొరపాట్ల వల్ల మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తారు. సో ఏదేమైనా కూడా వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా 6 మంది భక్తులు అయితే చనిపోయారు, ఇంకా కొంతమందికి గాయాలు అయ్యాయి, కొంతమంది సీరియస్గా ఉందని చెప్తా ఉన్నారు. ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం, వాళ్ళ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖచ్చితంగా ఈ ఘటనకి బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, అధికారుల పైన, అదేవిధంగా ఆ ఈఓ పైన, అదే రకంగా ఈ చైర్మన్ పైన ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా ఖచ్చితంగా చేయాలి వాళ్ళు. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా కొంతమంది భక్తులు అక్కడికి వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. తిరుపతి కంటే పిల్లలతో సహా వెళ్తారు, చిన్నపిల్లలు పెద్దలు అందరూ వెళ్తారు, వృద్ధులు అందరూ వెళ్తారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే భయపడతారు, ఏమో ఇప్పుడు ఆ రద్దీలో ఏమైనా అయితే ఏమైనా భయపడేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితులను తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. సో ఈ రకంగా
తిరుపతిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొన్ని కారణాలు అయితే చెప్తా ఉన్నారు. సో మీకు తెలిసినటువంటి నిజాలు ఏమైనా ఉంటే కనుక, తిరుపతిలో ఈ కారణం చేతనే ఈ ఘటన జరిగిందని మీకేమైనా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి.